స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా వెళ్లే వారికి అలర్ట్. కొత్త ఫీజులు రేపటి నుంచే. ఇండియా కూటమి ర్యాలీ, ఢిల్లీలో భారీ భద్రత. సీఎం జగన్ ఫుల్ ఫోకస్. సంజీవాపురం నుంచి తిరిగి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. నాలుగు పాయింట్ల ఫార్ములాతో సీఎం జగన్ దూకుడు. నేడు బస్సు యాత్రకు బ్రేక్. జిల్లాల పర్యటనకు బయలుదేరిన గులాబీ బాస్. రైతన్నలతో కేసీఆర్ బిజీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. సీజన్లో అత్యంత వేగవంతమైన బంతి. బ్యాట్ పైకెత్తేలోపు దూసుకువెళ్లిన బాల్. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. సూపర్ ఫాస్ట్ గా జై హనుమాన్ వర్. అంజనాద్రి లొకేషన్ అదిరిపోయిందిగా. వీడియో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ. అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్న వారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజుల్లో భారీ పెరుగుదల ఉండబోతుంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు 3 రెట్లు పెరగనుంది. ఈ పెంపు H1B, L1 అలాగే EB-5 వీసాలకు వర్తిస్తుంది. అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా H1B, L1, EB-5 వీసాలు తీసుకుంటారు. ఇక దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతుంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది. కొత్త H1B వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే దీనికోసం ఫామ్ 1 అలాగే 129 ఉంటుంది. దీని రుసుము $460 నుండి $780 పెరుగుతుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 38,000 నుంచి 64,000 వరకు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు $10, 829 నుంచి $215, సుమారు 17,000 పెరుగుతుంది. రామ్లీలా మైదానం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారని మంత్రి అతిషి అన్నారు. రామ్లీలా మైదానం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారని మంత్రి అతిషి అన్నారు. అలాగే నకిలీ దర్యాప్తు పేరుతో మనల్ని
మా పార్టీని గత 2 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. రామ్లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగమన్నారు. ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వాళ్లను జైల్లో తోయడమే వారి పని అని ప్రియాంక మండిపడ్డారు. सुबह के 10 बजे हैं और जन सैलाब उमड़ने लगा है। आज दिल्ली के अनेकों हिस्सों से, देश के अनेकों हिस्सों से कोई अपनी गाड़ी में, कोई बस में, कोई मेट्रो में, कोई मोटरसाइकिल में अरविंद केजरीवाल जी की गिरफ्तारी के खिलाफ आज यहाँ पे रामलीला मैदान में इकट्ठा हो रहे हैं। दिल्ली के लोगों को पता है कि अरविंद केजरीवाल ही वो व्यक्ति है जिन्होंने उनकी जिंदगी बदली है। चाहे 24 घंटे बिजली देनी हो, फ्री बिजली देनी हो, उनके बच्चों को अच्छा स्कूल देना हो, मोहल्ला क्लिनिक में फ्री इलाज देना हो, महिलाओं को फ्री बस यात्रा देनी हो, ये सब कुछ उनके बेटे, उनके भाई अरविंद केजरीवाल ने किया है। तो आज दिल्ली वालों में भी और देश के अलग अलग हिस्सों में भी लोगों में बहुत रोष है और भारी संख्या में लोग आज रामलीला मैदान आ रहे हैं। सीएम की वाइफ भी आएंगी, कहा जा रहा है कि सीएम का मैसेज पड़ेगा। देखिए, अरविंद केजरीवाल जी के मन में सिर्फ और सिर्फ दिल्ली वाले रहते हैं। एक ऐसे समय में जब वो गिरफ्तार हैं, एक ऐसे समय में जब उनको पता नहीं है वो कब हिरासत से बाहर आने वाले हैं, आज भी वो दिल्ली वालों के बारे में सोच रहे हैं। दिल्ली वालों के द्वारा नोटिस भिजवा रहे हैं, प्रदर्शन कर रहे हैं, आप लोग क्या कहेंगे? ये सरकार इतनी डरी हुई है, कांग्रेस पार्टी से इतनी डरी हुई है, उन्हें लग रहा है कि उनके सत्ता उनके हाथ से जाने वाले हैं, तो वो लोकतंत्र को खत्म करने का जो काम कर रहे हैं वो सही नहीं है। कांग्रेस पार्टी से लड़ो ना, आप कांग्रेस पार्टी से आओ, मैदान में 2-2 हाथ करो, लेकिन जिस तरह से अलोकतांत्रिक तरीके से कार्य किया जा रहा है, इस देश के अंदर केंद्र सरकार के संस्थानों का दुरुपयोग किया जा रहा है, हम उसके विरोध में हैं। हम आईटी के विरोध में हैं, हम केंद्र सरकार की ईडी के विरोध में, हम केंद्र सरकार के सीबीआई के विरोध में। क्यों? क्योंकि वो विपक्षी पार्टियों को टारगेट कर रही है, वो डराना चाहती है, लेकिन उन्हें ये नहीं पता ये कांग्रेस पार्टी है, ये कांग्रेस पार्टी के लोग हैं। आप हमको नोटिस दे सकते हो, आप हमारे ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాగా మేమంతా సిద్ధం యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ కావడంతో ఈ రోజు ప్రచారానికి బ్రేక్ వేశారు. బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ అనంతపురం జిల్లాలోని ఈస్టర్ను జరుపుకోనున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవాపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ వేడుకల్లో పాల్గొనున్నారు. దీంతో పాటు సీఎం జగన్ ఇవాళ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ వారికి పలు సూచనలు ఇవ్వనున్నారు. కాగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు సంజీవాపురం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. నిన్న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పట్టారు. గుత్తి మొత్తంగా జనసంద్రంగా మారింది. భారీ జనసందోహం, పూల వర్షం మధ్య సీఎం జగన్ రోడ్ షో సాగింది. తపోవనం, గుత్తి, పామిడి సహా అన్ని ప్రాంతాల్లో జగన్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యం దిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణు. 2019లో ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడిగాం, ఇప్పుడు చేసింది చెప్పి ఓట్లు అడుగుతాం. సింపుల్ కాన్సెప్ట్, సింగిల్ అజెండా. సామాజిక న్యాయం చేస్తామన్నాం, చేసి చూపించాం. రైతును రాజును చేస్తామన్నాం, ఆ స్థాయిలో నిలబెట్టాం. ఇలా సాగుతోంది జగన్ ప్రచారం. 4 పాయింట్ ఫార్ములాలో సామాజిక న్యాయం, రైతు సంక్షేమంపై జగన్ చెబుతున్న పిన్ పాయింట్ అంశాలేంటి? సూటిగా సుత్తి లేకుండా 4 మాటలు. చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో జరిగిందేంటి? ఈ 58 నెలల్లో తాను చేసిందేంటి?
జస్ట్ 4 ఫార్ములా. ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ నింపాలనుకోవడం లేదు సీఎం జగన్. బ్యాంకుకు వెళ్ళండి, అకౌంట్లలో పడిన డబ్బులు చూడండి, 5 ఏళ్లకు ముందు ఇలా డబ్బులు పడ్డాయో లేదో కంపేర్ చేసుకోండి అంటూ చంద్రబాబు పాలన పైన, తన పనితనం పైన క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. ఇక విద్య, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, ఈ 4 అంశాలపై మాట్లాడుతున్న మాటలు జనంలోకి సూటిగా వెళుతున్నాయి. ఇక ప్రతిపక్షాలకు సూటిగా తగులుతున్నాయి. తాను ఎంపిక చేసిన అభ్యర్థులందరూ పేదవాళ్లేనంటూ ఒక్కొక్కరిని జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఎన్నికలను పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు సీఎం జగన్. దానికి తగ్గట్టుగానే ఈసారి ఎలాంటి అభ్యర్థులను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారో వివరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. రైతులకు మేలు జరిగే పథకాలు అందించడంలో వైఎస్ వారసత్వాన్ని అనుసరిస్తున్న సీఎం జగన్ ఈ 58 నెలల్లో రైతులకు చేసిందేమిటో వివరించారు. పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఏటా 13,500 విపత్తులతో నష్టపోయిన రైతుల ఖాతాలకు 1,294 కోట్లు, ఇన్సూరెన్స్ సొమ్ము కింద రైతులకు 7,802 కోట్లు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కింద 33,300 కోట్లు, ఇలా 58 నెలల్లో చేసింది చెప్పారు. ఇక అదే సమయంలో 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి, చేయకుండా దాటవేసినవి ఏంటో కూడా సవివరంగా ప్రజలకు ముందుంచారు. ఆనాటి మేనిఫెస్టో చూపిస్తూ చంద్రబాబు పాలనపై పంచులు వేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఆడపిల్ల పుడితే 25,000, నిరుద్యోగ భృతి, 3 సెంట్ల భూమి, ఇలా 650 హామీలు ఇచ్చారంటూ మరొకసారి గుర్తు చేశారు సీఎం జగన్. పరిపాలనలో మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడులు పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకి ఇచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకుని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే దానికోసం ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం కానివ్వండి, ప్రైవేట్ బడులను శ్రీమంతులు మాత్రమే ఏకంగా 15,000 రూపాయల సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ ను మన బడులలో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి, 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, IFE ప్యానల్స్ ను పెట్టడం అయితేనేమి, ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటైజ్ చేయడం అయితేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని CBSEతో మొదలుపెట్టి IB వరకు మన బడుల్లో జరుగుతా ఉన్న ప్రయాణం కానివ్వండి, మన పిల్లలందరూ కూడా ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోపులు తీసుకొచ్చి 3వ తరగతి నుంచి మన బడుల్లో ఒక సబ్జెక్ట్ గా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాకులాడుతా ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి, మీరే గమనించండి. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఈ రోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నీళ్లందకి ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరారు. కుటుంబ సభ్యులతో దట్టి కట్టించుకుని అభిమాన కార్యకర్తల నడుమ కేసీఆర్ బస్సెక్కి బయలుదేరారు. అయితే నేరుగా జనగామ జిల్లా దేవరొప్పల దారావత్ తాండాకు చేరుకోనున్నారు. తొలుత ఉదయం 10:30 గంటలకు జనగామ జిల్లాలోని దారావత్ తాండాకు చేరుకుని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఉదయం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, ఆర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించుతున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమానూరు మండలానికి చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటలను
పరిశీలిస్తారు. ఇక సాయంత్రం 6 గంటలకు నిడమానూరు నుంచి బయలుదేరి తిరిగి ఎర్రవెల్లి వెళ్తారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి రాత్రి 7 గంటలకు ఎర్రవెల్లి చేరుకుంటారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కావ్య పేరును ప్రకటించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కావ్యాలు శనివారమే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే శ్రీహరి తన నియోజకవర్గంలో ఆయన వర్గీయులతో సమావేశమయ్యారు. ఇక సమావేశం ఆలస్యం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి చేరుకోలేకపోయారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయంలో పలు సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో శనివారం కడియం శ్రీహరి ఆమె కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం ఉదయమే రేవంత్ నివాసానికి చేరుకున్న కడియం శ్రీహరి కావ్యాలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సూపర్ జైంట్స్ జట్టు బోణి కొట్టింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ జట్లు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో 21 ఏళ్ల కుర్రాడు అదరగొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతుల్లో పంజాబ్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ పేసర్ మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్ జట్టు తరపున శనివారం ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అరంగేట్రం మ్యాచ్లోనే అత్యంత వేగవంతమైన బంతులతో పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఛేదనలో చెలరేగిపోతున్న పంజాబ్ బ్యాటర్లకు కళ్లెం వేసింది మయాంకే. పంజాబ్ జట్టు కోల్పోయిన తొలి 3 వికెట్ల మయాంక్ తీసినవే. యువ బౌలర్ తాటికి బెయిర్స్టో ధావన్ సైతం ఇబ్బంది పడ్డారు. బెయిర్స్టోతో పాటు ప్రభు సిమ్రాన్ జితేష్ శర్మ వికెట్లు సమర్పించేసుకున్నారు.
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న హీరో చిన్న సినిమాతో వచ్చి ఏకంగా 300 కోట్లు 50 రోజుల రికార్డులు సెట్ చేసింది హనుమాన్ సినిమా. దీనికి సీక్వే జై హనుమాన్ కూడా ప్రకటించడంతో ఆ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందని, షూట్ కూడా మొదలు పెట్టారని ప్రశాంత్ వర్మ ఇటీవలే తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేశారు. హనుమాన్ సినిమాలో అంజనాద్రి అనే ఊరుని చూపించారు. ఆ పక్కనే నదీ మధ్యలో కొండలు, ఇలా అందమైన లొకేషన్స్ చూపించారు. తాజాగా ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ వీడియోలో ఓ నది మధ్యలో కొండలతో కొన్ని పడవలు వెళ్తుంటే చాలా అందంగా ఉంది. ఈ వీడియోని షేర్ చేసి అంజనాద్రి 2.0 అని పోస్ట్ చేశాడు. దీంతో ఇది జై హనుమాన్ లొకేషన్ వీడియో అని తెలుస్తుంది. ఈ చిన్న లొకేషన్ వీడియోతోనే జై హనుమాన్ పై అంచనాలు పెంచేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఇది గ్రాఫిక్స్ తో చేసిన లొకేషన్ లా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అయినా అద్భుతంగా చూపిస్తాడు ప్రశాంత్ వర్మ అని పొగుడుతున్నారు. త్వరగా జై హనుమాన్ సినిమా తీసుకురండి అని అడుగుతున్నారు నెటిజన్లు. పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం దృశ్యం చోటు చేసుకుంది. కింటకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంప్ పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ గురిచేసింది నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలాధార చెట్లను అటవీ అధికారులు గుర్తించారు. చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. దీనిపై పరిశోధనలు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేము సిద్ధం సభకు వస్తున్న సీఎం జగన్ దగ్గరకు వెళ్లి వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో దళితులకు జరిగిన అన్యాయాల గూర్చి, దళితులు 27 పథకాలు, ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్సీ చట్టాల నిర్వీర్యం గూర్చి వివరించడానికి వెళుతున్న సమతా సైనిక్ దళ్ టీం సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి మార్గంలోని ఉన్న అక్షర ప్లానెట్ స్కూల్ ఎదురుగా ప్రమాదకరంగా స్కూల్ గేటుకు దగ్గరగా ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కు విద్యుత్ అధికారులు ఎలాంటి కంచె ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలకు ప్రమాదకరంగా ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి పిల్లలకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ పాఠశాలలకు పిల్లలను పంపాలంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు జంకుతున్నారు.
తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు కేసీఆర్ అని ప్రశ్నించారు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించావో చెప్పాలన్నారు కేసీఆర్. తుంగతుర్తి రుద్రమ్మ చెరువును రిజర్వాయర్ చేస్తా అంటివి, 100 పడకల హాస్పిటల్ కడతానంటివి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానంటివి, ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు? మా తెలంగాణ బిడ్డలు నీకు ఓటుతో బుద్ధి చెప్పినా కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చిల్లర రాజకీయాలు మారడం లేదు. ఇవాళ కాళేశ్వరం నుంచి మీ తుంగతుర్తికి నీళ్లు వస్తున్నాయి, మొత్తం తెలంగాణకు నీళ్లు వస్తున్నాయని మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వంలో కాళేశ్వరంపై లక్షల కోట్ల అభివృద్ధి చేసి మేడిగడ్డ బ్యారేజ్ను 3 ఏళ్లకే కురింగిపోయేటట్లుగా చేస్తే నీళ్లు నిల్వ ఉంటే బ్యారేజ్ కూలిపోతుందేమోననే భయంతో అక్టోబర్ నెలలోనే నీళ్లు వదిలేశారన్నారు. ఈ నీళ్లు తక్కువ కావడానికి ఎవరు కారణం? మీరు కాళేశ్వరం నాణ్యత లేకుండా కట్టిరు కాబట్టి కాళేశ్వరం ఉండబడిన నీళ్లు అక్టోబర్లో మీరు రిలీజ్ చేసింది కనుక నీళ్లు తక్కువైనాయి. తర్వాత మీరు ఇసుక దోపిడీ చేశారు కాబట్టి ఇసుక కింద నీళ్లు కూడా పోయినాయి. ఇసుక దోపిడీ చేసిరి, కాళేశ్వరం నీళ్ళని దోపిడీ చేసిరి, అన్నిటి దోపిడీ చేసి ఇవాళ తెలంగాణ ఆగం చేసిరి. తుంగతుర్తి ప్రజలకు ఏం చేద్దామని వచ్చాడో చెప్పాలి కేసీఆర్. నువ్వు ఇంతకుముందు పెట్టిన ఎమ్మెల్యే అరాచకాలకు సమాధానం చెప్పాలి, దళిత బంధు తిన్నందుకు సమాధానం చెప్పాలి, మంది మీద దాడులు చేసిన సమాధానం చెప్పాలి, దోపిడీ చేసినందుకు సమాధానం చెప్పాలి. నీ అల్లుడు వచ్చి హరీష్ రావు వచ్చి రుద్రమ్మ చెరువును రిజర్వాయర్ చేస్తానని చెప్పిండు, బొంకు మాటలు మాట్లాడారు, బొంకిరు పోయి రవతలు పడ్డారు, దానికి సమాధానం చెప్పాలి. కనుక మీరు చేసిన అరాచకం, మీరు చేసిన దోపిడీ రాష్ట్రం మొత్తం కూడా మొన్న నవంబర్ 30 తారీఖు నాడు మీకు ప్రజలు సమాధానం చెప్పారు. అయినా కూడా ఏదో కొద్దిగా మేలు జరుగుతుంది అనుకుంటారు కానీ మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. తెలంగాణ ప్రజలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా వెళ్లే వారికి అలర్ట్, కొత్త ఫీజులు రేపటి నుంచే. ఇండియా కూటమి ర్యాలీ, ఢిల్లీలో భారీ భద్రత. సీఎం జగన్ ఫుల్ ఫోకస్, సంజీవాపురం నుంచి తిరిగి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. నాలుగు పాయింట్ల ఫార్ములాతో సీఎం జగన్ దూకుడు, నేడు బస్సు యాత్రకు బ్రేక్. జిల్లాల పర్యటనకు బయలుదేరిన గులాబీ బాస్, రైతన్నలతో కేసీఆర్ బిజీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. సీజన్లో అత్యంత వేగవంతమైన బంతి, బ్యాట్ పైకెత్తేలోపు దూసుకువెళ్లిన బాల్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. సూపర్ ఫాస్ట్ గా జై హనుమాన్ వర్క్, అంజనాద్రి లొకేషన్ అదిరిపోయిందిగా, వీడియో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.